గురుగారు మరొక సందేహం అండి. దర్శి నుండి మల్లికార్జున గారు రాస్తున్నారు, యజ్ఞోపవీతం అందరూ ఎందుకు ధరించకూడదు, ఎవరెవరు ధరించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఉపనయనము చేయించుకున్న వారు మాత్రమే యజ్ఞోపవీతం ధరించాలి. ఇక్కడ అర్హత ఒకటి, పుట్టుకతో విప్రాదులు ఉన్నారు కనుక వారికి ఎలాగో ఉపనయన అర్హత ఉంది. ఇది కాకుండా విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఎలా అయితే బ్రహ్మ ఋషులు అయ్యారో పూర్వకాలంలో ఋషులు కూడా సాధనతోటి ఉపనయనం చేయించుకున్నారు. కాకపోతే ఉపనయనం అయిన దగ్గర నుంచి కొన్ని నియమాలు ఉంటాయి కనుక ఆ నియమాలు మొయ్యగలిగితే ఉపనయనం చేయించుకుని యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. ఉపనయనం అయిన తర్వాత పూర్తిగా శాకాహారం తప్ప కోడిగుడ్డు కూడా తినకూడదు, మరి మాంసాహారం తినకూడదు. అలా తింటే అది పనికిరాదు శాస్త్ర ప్రకారంగా. ఒక్క శ్రాద్ధ కాలాలలో మాత్రమే పూర్వం మాంసం తినేవారు. పూర్వం రాజులు కూడా మహారాజులు కూడా ఇంట్లో పిండ ప్రదానాలు చేసినప్పుడు, అమావాస్యలప్పుడు, యజ్ఞ సమయంలో తప్ప ఇంకెప్పుడు మాంసాహారం తినకుండా ఉండాలి, అదొక నిషేధం. రెండవది, యజ్ఞోపవీతం వేసుకున్నప్పటి నుంచి వేదాధ్యయనం మొదలైనవన్నీ చేయాలి, గురువుల్ని పూజించాలి, క్రమశిక్షణతో బతకాలి. పెద్ద నియమాలు ఉన్నాయి వీటికి. ఇన్ని నియమాలు పాటించడం కష్టం కనుకే నిత్యోద్యోగాలు పనుల్లో ఉన్న వాళ్ళకి ఆ రోజుల్లో ఉపనయనం పెట్టలేదు. అది అంతకంటే ఏం లేదు. ఎవరి మీద పక్షపాతం, ద్వేషం కాదు అక్కడ. కాబట్టి దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా నియమములను పాటించగలిగితే, యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు పాటించవలసిన నియమములను పాటించగలిగితే యజ్ఞోపవీత అర్హత, ఉపనయన అర్హత అందరికీ వస్తుంది. లేనప్పుడు మాత్రం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ఇది ఒక నిర్ణయంగా పెట్టారు. ఊరికే వర్ణ వ్యవస్థ అని అనడమే కానీ ఎవరి మీద మాత్రం పక్షపాతం లేదు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు మీరు.